ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలము దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాలలో నిజంగా మీరందరూ ఒక మంచి పండగ వాతావరణంలో ఉన్నారు. మీరందరూ కూడా దేవునికి అంటుకట్టబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు గొప్ప శుభములే దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చెయ్యలేరు అంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను వాని యందు నిలిచి ఉంటాను, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అంటాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని యందు నిలిచి ఉంటే, దేవుని కృప మీకు తోడుగా ఉంటే మీరు బహుగా ఫలిస్తారంట. అందుకే చూడండి, లోకముతో మీరు అంటుగట్టబడి ఉండొద్దు. యవ్వన కాలంలో మీ బిడలకు కానీ మీ కుటుంబానికి కానీ మీరు నేర్పించవలసింది ఏంటో తెలుసా? లోకంలో మీరు ఫలింపుని ఎతుకుతూ ఉంటారు, కానీ దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? నాలోనే ఫలింపు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చెయ్యలేరు అంటాడు. ఇంత సత్యాన్ని గుర్తెరిగిన మనము దేవునికి ఎప్పుడు దూరంగా ఉండడానికి ఎందుకు ప్రయత్నించాలి? మీరు సత్యమును ఎరిగిన వారైతే ఈ ఉదయం మీరు గ్రహించవలసింది ఏంటో తెలుసా? ఇదిగో నా జీవితంలో ఒక 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉన్న నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవునికి దూరంగా ఉండి ఏం సాధించగలుగో, ఏం బహుమానాలు నువ్వు పొందుకొనగలుగో, ఏ ఆత్మీయ మేలుల చేత నువ్వు తృప్తిపరచబడ్డావు? అందుకే చెప్తున్నాను, ఈ ఉదయము దేవునికి వేరుగా ఉండి నువ్వు నేను ఏం చేయలేం దేవుని బిడ్డలారా. అందుకోసమని నువ్వు నేను కూడా ఆయనతో అంటుగట్టబడి ఉండాలి. అందుకే ఆయనే చెప్తున్నాడు, నువ్వేం చేయగలవు? నువ్వు నా మీద ఆధారపడి ఉండు, నువ్వు నాతో అంటుకట్టబడి ఉండు, నువ్వు నా ఆయన నిలిచిండు, నేను నిన్ను బహుగా ఫలింపు చెట్లుగా చేస్తానంటున్నాడు. ఎంతమంది ఫలించాలని ఆశపడుతున్నారో మీరందరూ కూడా ఆయన యందు నిలిచి ఉండడం అలవాటు చేసుకోండి. అందుకని అంటాడు, నేను నా యందు మీరు, మీ యందు నేనును అన్నాడు. కాబట్టి చాలా క్లుప్తంగా ఆయన వివరించి చెప్పకనే చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? నేను నిన్ను ఫలింపునిస్తాను, నువ్వు ఫలించబోతున్నావు. కాకపోతే ఆ లోకాన్ని విడిచిపెట్టి, లోక ఆశలు విడిచిపెట్టి, లోకంలో ఏదో సాధిందాంలే, లోకం లేకపోతే ఆ రకంగా ఈ రకంగా వెళ్తే నేను ఫలిస్తాలే నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా యందు ఉండండి, నేను మిమ్మల్ని ఫలించేటట్లుగా చేస్తానంటున్నాడు. చూడండి ఎంత గొప్ప శుభవార్త ఇది. కాబట్టి లోకంలో ఉన్న ధ్యాస అంతా విడిచిపెట్టేసి, నిజమే కదా ప్రభువా, నీకు దూరం అయ్యాను కాబట్టే కదా నేను ఫలించలేకపోతున్నానని ఆ సత్యాన్ని నువ్వు గుర్తెరగలిగితే, ఈరోజు నువ్వు ఆయన యొద్దకు రాగలిగితే, నువ్వు ఆయనతో అంటుకట్టబడగలిగితే ఈరోజు నువ్వు బహుగా ఫలించబోతున్నావు. దేవుడు నిన్ను, నీ భర్తను, నీ వ్యాపారాలు, నీ కుటుంబాలను గొప్ప ఫలింపులోనికి నా దేవుడు ఉదయం తీసుకురాబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది నీకు దూరంగా ఉన్నారో వారందరూ నీతో అంటుకట్టబడుతూ ఉంటుండగా బహుగా వారందరూ యేసు నామములో ఫలించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.